పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే నా పునర్నియామకంపై కేసీఆర్ ని అడగండి అంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు చెప్పిన కొన్ని సమాధానాలు ఇవి. హరీష్ రావుకు మావోయిస్టులతో ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకే తరచూ ఆయన్ను సంప్రదించామంటూ కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా మరో ముగ్గురు నిందితులను వేరువేరుగా విచారించి వారి వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసినట్టే తెలుస్తుంది. సిట్ తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ అలాగే ప్రముఖుల నోటీసుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి నెక్స్ట్ నోటీసులు కేసీఆర్కే వెళ్ళనున్నాయి అన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మావోయిస్ట్ అంశానికి సంబంధించి చూసుకుంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్. ఇది మావోయిస్ట్ పార్టీకి మరొక ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. కొందెమల్లో ఎదురు కాల్పులు, మొత్తం 6 మృతి. గణేష్ అలియాస్ హనుమంతుది నల్గొండ జిల్లాగా గుర్తింపు. మావోయిస్టు రహిత భారతంలో కీలక ముందడుగు పడింది అంటూ కూడా అమిత్ షా కామెంట్ చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగింది అంటూ కూడా ఆ అన్యాయం చేసింది కేసీఆర్ వల్లే అన్యాయం జరిగింది అంటూ కూడా బండి సంజయ్ కొన్ని కామెంట్స్ చేశారు. కొందరు ప్రస్తుత మంత్రులపై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ కూడా అధికార పార్టీని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి భాష సరికాదు అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ అయితే ఇక్కడ చేశారు. సంక్షేమంలో సర్కారోళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూనే అక్రమంగా సంక్షేమ పథకాలు పొందుతున్నారు. అనర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు తేల్చిన ఆధార్ లింకేజీ. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు అర్హులకి అందాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో పేదలకు అందాల్సిన పథకాలు, ఇందులో వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు. దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇల్లు, సోషల్ ఆడిట్ వివరాలు, ఉద్యోగుల ఆధార్తో సరిపోలిన వైనం. ఈ ఆధార్ లింకేజ్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియలో భాగంగా వెలువడుతున్న విషయాలు ఇవి. 4 పథకాల్లోనే ఇలా 37,000 మంది పథకాలు అందుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. జాబితాలో ప్రభుత్వ లెక్చరర్లు ఉన్నారు, అర్చకులు ఉన్నారు, విఆర్ఓలు, అలాగే విఆర్ఏలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. చేయుత పథకంలోనే 15,000 మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. పలు పథకాల్లో లక్షల సంఖ్యలో అనర్హులు లబ్ధి పొందినట్టే తెలుస్తుంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి ఆర్థిక శాఖ నివేదిక కూడా అందించింది. ఆదాయ పరిమితికి లోబడి పథకాలు పొందిన వారి విషయంలో నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా విజ్ఞప్తి చేసింది నివేదిక. అన్ని పథకాలపై ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తుంది. డీలిమిటేషన్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. 300 వార్డులు సరిహద్దులు ఖరారు చేస్తూ జీహెచ్ఎంసీ తుది ప్రకటన వెలువచ్చింది. సర్కిల్, జోనల్ ప్రధాన కార్యాలయాల్లో కూడా ఈ వివరాలు అందజేశారు. నిన్న జరిగిన బెంగళూరు హైవేపై జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వార్త ఇక్కడ ఉంది. మంటల్లో ట్రావెల్ బస్సు డివైడర్ను దాటి దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ. డీజిల్ ట్యాంక్ బద్దలై ఒక్కసారిగా చెలరేగిన మంటలు. సుమారు 18 మంది దాకా బస్సులోనే సజీవ దహనమయ్యారు. దారుణం అని చెప్పుకోవాలి ఈ ఘటన. ఇక్కడ చూసుకుంటే సాదా బైనామా సాగదీత. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సాదా బైనామా పరిష్కారంలో సాగదీత నెలకొంది అంటూ కూడా కొంతమంది రైతులు కానివ్వండి, కొంతమంది సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారైతే ఈడ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనమాట. మొత్తం దరఖాస్తుల్లో 70% మాత్రమే ఆర్డీఓల లాగిన్ కు చేరుతున్నాయి. ఆర్డీఓల ద్వారా అందులో సగం దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం లభిస్తుంది. అందులోనూ 60% పైగా తిరస్కరణకు గురవుతున్నాయి. కొన్నింటి విషయంలో వేచి చూసే ధోరణి నెలకొంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. మన రైతన్నలు అమెరికా వరకు చేరుకున్న ఒక గొప్ప విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అమెరికాలో సాగుబల వ్యవసాయంలో తెలుగు ప్రవాసుల జోష్, పంట భూముల కొనుగోళ్లలో దూకుడు కనిపిస్తుంది. అమెరికాలో కూడా పంట భూముల కొనుగోళ్లు చేసి పంటలు వేస్తున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఏపీకి చెందిన సమీర్, రాజేష్, కాంతి అలాగే 2022లో ఎకరం 11 లక్షల చొప్పున డల్లాస్ కు 2 గంటల దూరంలో డిలియోన్లోని 333 ఎకరాలు కొనుగోలు చేసి పీకాన్ పప్పు పండిస్తున్నారు. తెలుగు వారు అమెరికాలో పండిస్తున్న పంటలు ఇవి. పప్పులు, కూరగాయలు, పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాలు చేకూరుస్తున్నారు.
భవిష్యత్తులో రియల్ భూమ్ పైన కూడా ఆశలు రానున్నాయి. సో రాంచ్ యజమానులకు పన్ను రాయితీ. సో వందలాది ఎకరాల్లో గోశాలల నిర్వహణ కూడా ఏర్పాటు చేస్తున్నట్టే తెలుస్తుంది. సంక్రాంతికి రైతు భరోసా యాసంగి పెట్టుబడుల సాయానికి 9,000 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ అవుతుంది. సో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ జరుగుతుంది. సో రైతులు పంటలు డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన చేస్తుంది ప్రభుత్వం అధికార యంత్రాంగం. సో సాగుకు యోగం కాని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పథకం నుంచి మినహాయించే అవకాశం కూడా ఉన్నట్టే తెలుస్తుంది. సో అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత ఇవ్వనుంది. ఇసుక చూసుకుంటే కేసీఆర్ ని పిలవడమే తరువాయి. సో క్లైమాక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఇందాక కూడా చూసుకున్నాం. సో ఈ కేసు విచారణ ముమ్మరంగా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొదటి నుంచి నోరు విప్పని ప్రభాకర్ రావు తన పదవీ కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి ఉద్యోగంలో ఎందుకు చేరారు అన్న విషయం సిట్ అడగగానే ఇది నన్ను కాదు కేసీఆర్ ని అడగాలి అంటూ కూడా ఆయన స్పష్టంగా సమాధానం చెప్పారు. సో ఈ విషయాలతో పాటు మరికొంతమంది అధికారులను విచారించిన సిట్ బృందం ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి సేకరించిన ఆధారాల మేరకు సో నెక్స్ట్ విచారణ కేసీఆర్ ని అన్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ పై బాణం. చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరిబిక్కిరి, కుమారుడి విచారణతో ఆయనపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది సిట్. అలాగే 5గురు నిందితులతో ముఖాముఖిగా విచారించారు. సో స్వయంగా సిపి సజ్జనారే ప్రభాకర్ రావుని విచారించినట్టు కూడా తెలుస్తుంది. బంగ్లాదేశ్ లో మరో దారుణం జరిగింది. సో మరో మూక దాడి, హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య. సో వారంలో రెండో ఘటన ఇది. సో ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య, ఉద్రిక్తతల పరిస్థితులు, పోలీసుల మోహరింపు, ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం, 17 ఏళ్ల తర్వాత బంగ్లాకు తిరిగొచ్చిన ఖలేదా జియా కుమారుడు తార్కిన్ రెహమాన్. సో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు రెండో హత్య జరిగింది ఒకే వారంలో. మొన్న జరిగిన దీపు చంద్రదాస్ ఘటన మరొక ముందే ఇప్పుడు మరో హిందూ యువకుడిని కూడా హత్య చేసినట్టే స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జీహెచ్ఎంసీకి సంబంధించి మరొకసారి ఇక్కడ చూసుకుంటే జీహెచ్ఎంసీకి కొత్త టీం. సో హైదరాబాద్ లో 12 జోన్లకు కొత్త కమిషనర్లు ఏర్పాటు చేశారు. వీరిలో 8 మంది ఐఏఎస్లు, 4 సీనియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. సో ఏఎండియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జయేష్ రంజన్, అలాగే టీజీపీఎస్సీ సెక్రటరీగా ఎం హరిత, ఎన్నికల సంఘం కార్యదర్శిగా లింగా నాయక్, భారీగా ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం. సో 60 సర్కిళ్లు, 12 జోన్లు, జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ ఫైనల్లో నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఫైనల్ నిర్ణయం తీసుకుంటూ సో 300 వార్డుల సరిహద్దులు ఖరారు చేస్తూ తుది ప్రకటన కూడా వెలువడింది. ఇక్కడ చూసుకుంటే కృష్ణా జలాలకు సంబంధించి ఏపీ ఎంత వాడుకుంటుంది జలాల్ని, తెలంగాణ ఎంత వాడుకుంటుంది అన్న ఒక ఆరోపణ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్కువ తోడుకున్నది ఏపీనే. సో ఈ వాటర్ ఇయర్ లో ఇప్పటి వరకు ఏకంగా 600 టీఎంసీల దాకా కృష్ణా నీళ్ల తరలింపు. సో తెలంగాణ వాడుకున్నది దాదాపు 120 టీఎంసీలు మాత్రమే అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే సో ఈ సీజన్ లో కృష్ణా నీళ్ల వాడకం ఎలా ఉంది అనేది ఇక్కడ చూసుకున్నాం. సో శ్రీశైలం నుంచి తెలంగాణ 13, అలాగే ఏపీ 240. ఇక నాగార్జున సాగర్ చూసుకుంటే తెలంగాణ 110, ఏపీ ఏకంగా 350 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి ఏకంగా 350 టీఎంసీలు ఏపీ తీసుకెళ్లినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. శ్రీశైలం నుంచి మరో 240 టీఎంసీలను కూడా తరలించే ప్రయత్నం జరుగుతుంది. సాగర్ లో వేగంగా నీటి నిల్వలు పడిపోతున్నట్టు తెలుస్తుంది. సో పూర్తి సామర్థ్యానికి 65 టీఎంసీల లోటు ఉన్నట్టు కూడా ఇంకా తెలుస్తుంది. పరిస్థితి ఇలానే ఉంటే కృష్ణా నీళ్ల తరలింపులో ఏపీ రికార్డు తిరిగి రాయడం ఖాయం అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో పోయిన సంవత్సరం వాటర్ ఏదైతే ఉందో దానికి అన్నా 734 టీఎంసీలను పక్క రాష్ట్రం తీసుకుపోయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి అది 750 టీఎంసీలకు చేరుకుంటుంది అని కూడా అంచనాలు కనిపిస్తున్నాయి. సో మనం మరో 100 టీఎంసీలైనా వాడుకుంటామా లేదా అంటూ కూడా అనే ఆందోళన అయితే ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి.
కృష్ణా నీళ్లలో నెంబర్ 1 ద్రోహి కేసీఆర్. ఇందాక కూడా చూసుకున్నాం బండి సంజయ్ కామెంట్స్. సో రాష్ట్రానికి 575 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలు చాలని రాష్ట్రం గొంతు కోశాడు కేసీఆర్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో దీనికి సాక్ష్యం జగన్, అవసరమైతే ఒప్పందాలు పెడదాం రండి అంటూ కూడా పిలుపునిచ్చారు ఆయన. కాంగ్రెస్ ని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. రేవంత్ ను కట్టేసి కొట్టినా తప్పు లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం ఇది. సీఎం మాట్లాడిన తీరు అసహ్యంగా ఉంది. రేవంత్ ను దింపిన తర్వాతే కేసీఆర్ పులిల అసెంబ్లీకి వస్తారు అంటూ కూడా స్పష్టం చేశారు. సీఎం మాటలకు పిల్లలు భయపడతారు. కొడంగల్ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల తరపు నుంచి కూడా వచ్చిన విమర్శలు ఇవి. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ప్రధానంగా ఉంది. కేసీఆర్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగుసుకుంది ఇప్పుడు. సో అధికారుల విచారణ పూర్తవుతున్న తరుణంలో ఒక కొలిక్కి వచ్చిన కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ వైపే చూస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరూ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ విచారణలో కేసీఆర్ వైపే చూపిస్తున్నట్టు తెలుస్తుంది. సో కీలకంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం, నందకుమార్ కాల్ రికార్డింగ్స్ ను నాడు ప్రెస్ మీట్ లో వెల్లడించిన కేసీఆర్. సో ఇవే ఆధారాలతో సిట్ దర్యాప్తు చేస్తుంది. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.